అయితే చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకున్నట్టు అనుకున్నచ్చు, ఎందుకంటే 151 నుంచి 11కు వచ్చాయి కాబట్టి. ఇప్పుడు డెసిమేట్ చేయాలంటే ఏం చేయాలి? మా వైపు ముందు ఆర్థిక మూలాలు నరుకుతూ వస్తారు, లేదా బలం నరుకుతూ చేస్తూ వస్తారు. ఫ్యాక్షన్లో అది సహజం. ఇక్కడ రాజకీయాల్లో కూడా లీడర్లందరినీ తీసుకొని ఇచ్చేస్తే ఆయన ఐసోలేట్ అయిపోతారని అది ఒక భ్రమే. ఎందుకంటే ముందు నుంచి మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు, మిగిలిన వాళ్ళందరూ కూడా అవసరాన్ని బట్టి ఆయనకు అడ్వైజ్ ఇచ్చారు. 1, 2, 3, 4 అంటూ లేయర్స్ లేరు చుట్టూ. అవసరాన్ని బట్టి దాన్ని ఎవరెవరు సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళు లీడర్లు ఉన్నారు. పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది. అది గతంలో కంటే ఇప్పుడు ఇంకా బాగా తయారవుతుంది. కాబట్టి అది ఎలాంటి ఇది చేయలేదు. మూడవది లిక్కర్ స్కామ్ అనేది. దీనికి బహుశా పార్టీని డెసిమేట్ చేయాలి వైఎస్ఆర్సీపీని, ఇదే అదను అని ఆయన అనుకోని ఉండొచ్చు. ఒకటి ఆ భ్రమలో. రెండవది తాను అరెస్ట్ అయ్యాడు కాబట్టి దానికి బదులుగా మొత్తం ఈ పార్టీలో వాళ్ళందరినీ ఇది చేసేయాలి, ఏదో ఒక కేసు పెట్టి ఈక్వల్ చేయాలి. నేనే బురదలో పడిపోయాను కాబట్టి వీళ్ళకట్ట బురద పోయడం అనేది చేస్తుండొచ్చు.